నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫిల్మ్ ఛాంబర్లో సిరివెన్నెల పార్థివ దేహం, మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు. అక్షర శిల్పికి అభిమానుల అశ్రు నివాళులు, కన్నీటి పర్యంతమైన సినీ ప్రముఖులు. కరోనా కొత్త వేరియంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అప్రమత్తం, కలెక్టర్లు అధికారులతో నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ. తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చర్యలు, కుంగిన రహదారి, ఒకే మార్గంలోనే రాకపోకలు. అమెరికాలో మళ్లీ పేరిన తూట, బాలుడి కాల్పులతో 3 మృతి. తెలుగు పాటకు తన అక్షరంతో పట్టాభిషేకం చేసిన సాహితీ శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మధ్యాహ్నం జరగనున్నాయి. అనారోగ్య సమస్యలతో నిన్న సాయంత్రం కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సిరివెన్నెల భౌతిక కాయానికి ఫిల్మ్ ఛాంబర్లో సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. బన్నీ అంటే విపరీతమైన ఇష్టం, ప్రాణం ఆయనకి. బన్నీది ఏ సినిమా రిలీజ్ అయినా ఆయన ఫోన్ చేస్తారు. బన్నీతోటి గంటల తరబడి గడుపుతారు. ఎందుకో బన్నీ అంటే విపరీతమైన ఇష్టం ఆయనకి. అటువంటి ఆయన మా కుటుంబం మధ్య, మన మధ్య, మన సినీ కుటుంబం మధ్య, ప్రేక్షక కుటుంబం మధ్య, మన మధ్య ఆయన లేకుండా పోవడం చాలా విచారం. ఆయన లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఎలా వస్తాయో తెలియదు మనకి. ఆయన దగ్గర కూర్చుంటే పాట రాయించుకుంటుంటే సరస్వతి తాండవిస్తూ ఉంటుంది ఆయన. అటువంటి వాడిని మనం పోగొట్టుకున్నాం. ఆయన మనశ్శాంతి చేకూర్చాలి, కుటుంబానికి ధైర్యం రావాలని కోరుకుంటున్నాం. మన తెలుగు సినీ రంగంలో తెలుగు భాష మీద పట్టు ఉన్నటువంటి మహాకవులు ఎందరో, ఒక శ్రీశ్రీ గారు, ఒక సి నారాయణ రెడ్డి గారు, ఒక ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, వేటూరి గారు, ఇలా అందరూ ఒక్కొక్కళ్ళుగా మనకి కనుమరుగైపోయారు. పర్వాలేదు, వాళ్ళందరితో సరి సమానంగా తూగగల జట్ట సీతారామశాస్త్రి గారు ఒకరు ఉన్నారు ఇంకా మన తెలుగు సినీ రంగానికి అనుకుని తృప్తిపడ్డ మనం ఈరోజు ఆయన కూడా మనకి దూరం అయిపోయారు. మరి ఇక ముందు పూర్తిగా భాషా పాండిత్యం మీద పట్టున్నటువంటి కవులు ఎవరు వస్తారో వాళ్ళందరికీ వీళ్ళందరూ మార్గదర్శకులుగా ఉంటారని, పైనుంచి దీవిస్తారని మన తెలుగు సినిమారంగాన్ని ఆశిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సినీ ప్రపంచంలో సిరివెన్నెల గారు లేని లోటు తీర్చలేనిది. ఆయనది ఒక విలక్షణమైనటువంటి శైలి. తెలుగు భాషకి ఆయన ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానం ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించింది సినిమా రంగంలో. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. వారు 66 సంవత్సరాల వయసులోనే సినీ ప్రపంచాన్ని విడిచి వెళ్ళటం చాలా బాధాకరమైనటువంటి
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెలకు చలనచిత్ర ప్రముఖులు అంజలి ఘటిస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని కిమ్స్ ఆసుపత్రి నుంచి ఈ ఉదయం శ్రీనగర్ కాలనీలోని ఆయన స్వగృహానికి అక్కడి నుంచి ఫిల్మ్ ఛాంబర్కు తరలించారు. పలువురు నటీనటులు, దర్శకులు, గేయ రచయితలు, నిర్మాతలు, పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల వారు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కడసారి ఆయనకు వీడుకోలు పలుకుతున్నారు. ట్రీట్మెంట్ కోసంగా మనం చెన్నై వెళదాము, నువ్వు తీసుకెళ్తాను, అంతకు కావాల్సింది ఏమని అన్నారు. ఆయనకి నాకు ఏంటంటే ఒకే ఇయర్లో పుట్టామన్న ఒక కనెక్షన్ ఎక్కడో ఆయనకి. నన్ను ఎప్పుడు మిత్రమా అని పిలిస్తే ఎంతో హ్యాపీగా ఉంటారు. నాకెందుకో ఆ రోజున ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్న తర్వాత, అనారోగ్యం గురించి నేను ఆయన్ని తోటి మాట్లాడాలి అని అనిపించి మాట్లాడి బెటర్ ట్రీట్మెంట్ కోసంగా ప్రోటాన్ డయాగ్నోస్టిక్స్ ప్రోటాన్ నుండి ఒక కొత్త హాస్పిటల్ వచ్చింది. అది చాలా మంచి హాస్పిటల్, మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్ అది. సో అక్కడ తీసుకెళ్తే ఆయనకి ఏమైనా మెరుగవుతుందేమో ఒక ఆశతోటి ఫోన్ చేశాను. ఈ నెలాఖరికి నేను వచ్చేస్తున్నాను, తాత్కాలిక ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను అన్నారు. ఈ నెలాఖరికి వస్తాను ఆయన ఈ విధంగా జీవం లేకుండా వస్తారని నేను ఊహించలేదు. అది చాలా బాధగా అనిపించేస్తుంది. అందుకని ఎంత సింక్ చేసుకుందామని వస్తే అది సింక్ అవ్వట్లేదు నాకు. అది ఎగ్జాక్ట్లీ ఇంకా వీళ్ళందరూ మనకి లాస్ట్ లెజెండ్ పీపుల్ అమ్మా, లాస్ట్ లెజెండ్స్. బాలు గారు అయితేనేవి, ఈయన అయితేనేవి, ఇంకా ఇలాంటి వాళ్ళు మళ్ళీ వస్తారు, ఉంటారు, పుడతారని అనుకోను. మన తెలుగు పరిశ్రమకి ఇది చాలా చాలా పెద్ద లోటు, ఎవరు భర్తీ చేయలేని లోటు. ఇది చాలా దురదృష్టం. ఇది నేను నిజంగా చాలా మంచి మిత్రులను కోల్పోయిన ఫీలింగ్ నాకుంది. ఎవరు చేయలేరు. ఎవరైనా సరే అందరూ గొప్పవాళ్ళే, కానీ ఆ పాటకు ఆ పాట, ఏ పూటకు ఆ పూట అన్నట్లుగా అంతే తప్ప ఈలాంటి ఒక సుదీర్ఘమైనటువంటి సాహిత్యపు సేవ చేసేవాళ్ళు ఈ పరిశ్రమ మళ్ళీ రారు అనుకునేది. ఎందుకని ఈయనే లాస్ట్ లెజెండ్ సాహిత్యపరంగా మనకి. మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలతో కానీ, ఎందుకంటే ఆయన ప్రతిసారి కొన్ని కొత్త పదాలతోటి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు సార్. ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. ఆయన మొన్న నేను మాట్లాడిన దాంట్లో కూడా, మిత్రమా నీ గురించి ఏదైనా ఒక రాయాల్సి వస్తే కానీ నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు సో ఇన్స్పైరింగ్. అది నేను నడిచే నక్షత్రం అనే కొత్త ప్రయోగం చేశాను నీకు అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్లుగానే పదాలు కొత్తగా అనిపిస్తాయి. నడిచే నక్షత్రాన్ని ఎవరైనా చూస్తుంటారని నిన్ను దృష్టిలో పెట్టుకుని నిన్ను ఉద్దేశించి రాశాను అది అని అన్నప్పుడు నాకే వర్కింగ్గా గగురుపాటు కలిగింది ఆ పాట విన్నప్పుడు అప్పట్లో. ఆ తర్వాత ఎవరైనా పుట్టగానే మెగాస్టార్ అయిపోతారంటూ మరొక పాట రాశాను. అట్లా నీ గురించి ఎప్పుడు రాసి 4-5 సార్లు రాసే అవకాశం వచ్చింది నాకు. రాసిన సరే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మిత్రమా అంటూ అన్నారంటే, ఆయన అభిమానాన్ని ఆయన అక్షర రూపంలో ఆ విధంగా నా మీద పెట్టడం అన్నది నిజంగా నేను చేసుకున్న అదృష్టం, నా పూర్వజన్మ సుకృతాలని మహానుభావుడి కలం ద్వారా నా మాట, నా గురించి రాయటం అన్నది, రావటం అన్నది, అది అది ఖచ్చితంగా అలాంటి మహానుభావుల్ని మనం ఎప్పుడు మన స్మరించుకునే విధంగా అలాంటివి చేయటం అనేది మన కనీస బాధ్యత. సో దానికి గాను మిత్రులు వాళ్ళంతా ఉన్నారు, పెద్దలు, ఆయనకి అతి దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి నేను ఏమాత్రం నా ప్రయత్నం చేసి ఆయన స్మరించుకునేలాగా చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అత్యంత క్లోజ్, ఆయనకి దగ్గర సన్నిహిత్యం ఉంది. ఆయనతో మాట్లాడి మీరు అన్నట్లుగా చేయొచ్చు. బట్ ఓకే, ఒక కవిత్వం ఉంది. భూషాలు కావు భూరి మయాంగద తారహారములు అంటే
ఇది ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. భూషలు కావు భూరి మయాంగద తారహారములు భూషిత కేశ పాశ సుగంధ పుష్ప జలాశయములు అంటారు. భూషలు కావు పవిత్ర వాణి వాగ్భూషణమే ఒక మనిషికి పురుషునికి భూషణము, మిగతా భూషణములన్నీ నశించి ఉన్నట్టారు. అటువంటి ఒక తెలుగు భాషకి సాహిత్యానికి ఒక భూషణుడు తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు. It's very, very sad and unfortunate. మన తెలుగు ఇండస్ట్రీకి we've lost one of the greatest writers and poet. What he's contributed to our film industry is something unimaginable. అలాంటి మంచి వ్యక్తి, అందరితో బాగున్న వ్యక్తి. అండ్ నాతో I've traveled a lot with him right from my early films to Swarna Kamalam. సినిమాలన్నీ బొబ్బిల్ రాజా కానీ ఆడవాళ్ళ మాటలు కర్తాలు వేరు కానీ మొన్న నారప్ప వరకు ఆయనతో ఎంతో క్లోజ్గా ఉండేవాడిని. టుడే హీస్ నో మోర్. విష్ సెండ్ మై కండోలెన్సెస్ టు ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు మిస్ సచ్ ఎ గ్రేట్ లెజెండ్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. సీతారామ శాస్త్రి నాకు అన్నయ్య. నాకన్నా 2 నెలల పెద్ద. ఇద్దరం శ్రవంతి మూవీస్ లేడీస్ టైలర్ ద్వారా ఎన్నో రోజులు గడిపాము అక్కడ. నా సాహిత్యం అంతా ఎంత ఇష్టం అంటే అర్ధరాత్రి 2ంటికి కూడా లేపి మా ఫ్రెండ్స్కి వినిపిస్తుండేవాడిని. గొప్పగా పాడు. ఈ శూన్యం ఇంకా కష్టం. ప్రతి పాటకి 15 వర్షన్స్ ఎందుకని అంటుండేవాడిని. నవ్వుతుండేవాడు. ప్రతి పదాన్ని చెక్కేవాడు. వజ్రం పొదిగినట్టు. అందుకనే ఆ పాటలు అంత ప్రకాశిస్తున్నాయి. అందుకే ఆ పాటల ప్రకాశం తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంత వరకు ఉంటుంది. సీతారామ శాస్త్రి పెద్ద, ఇంకా శూన్యం ఎవరు గేయ రచన సమాజాన్ని మేల్కొల్పేలా ఉండాలని సీతారామ శాస్త్రి ఎప్పుడూ తప్పించేవారన్న ఇతర సినీ నటులు తన ఆణిముత్య లాంటి పాటలతో సిరివెన్నెల మన మధ్యే ఉంటారన్నారు. గొప్ప సరస్వతి ధార నది లాంటి ఆయన భాష సరస్వతి దీన్ని అన్కాంప్రమైజింగ్గా తన టర్మ్స్లో తను బ్రతుకుతూ ఇన్స్పైర్ చేశాడు ఆయన కవిత్వంతో. ఫిలాసఫీ చెప్పారు ఆయన కవిత్వంతో. గొప్ప అది ఒక ఎగ్జాంపుల్ ఆయన. ఎందుకంటే ఎస్పెషలీ రైటింగ్ ఉన్న వాళ్ళకి కాంప్రమైజ్ చేసి భాషలో కానీ దేనిలో కానీ రాయాల్సి వస్తే చాలా బాధపడిపోతారంట. చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు రచయితలు అనేవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు, అంత గొప్ప పాటలు రాసి మా అందరినీ ఇది చేసి మహనీయుడికి ఏం చెప్తాము. ఇవాళ ఆఖరి రెస్పెక్ట్స్ పే చేయడానికి వచ్చాను. మహానుభావుడైన ఒక రకంగా చెప్పాలి ఏంటంటే ఒక సరస్వతిని మనం కోల్పోయామని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతటి గొప్ప వ్యక్తి మనకు దొరకడం మనకు దొరికినందుకు మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఇవాళ పోగొట్టుకున్నందుకు దురదృష్టంగా ఫీల్ అవ్వాలంతే. అలాంటి ఒక మహా రచయితనే ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కోల్పోయినట్టే. ఎవరున్నారు ఇప్పుడు? ఇక ఎవరున్నారని చెప్పి వెతికి చూస్తే చాలు, కనపడలేదు. అంతలాగా ఆయన అందరి హృదయాల్లోనూ చోటు చేసుకుని అందరి మనసుల్ని గెలిచి
ఎన్నో ఎన్నో సినిమాలు ఎన్నో రాశాడు ఆయన. నాకే నేను చేసిన 40 సినిమాల్లోనూ ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ రాశాడు ఆయన. జరిగింది. బట్ నిన్న అనుకోకుండా ఈ న్యూస్ రావడంతో ఇట్ వాజ్ రియలీ షాకింగ్ న్యూస్. ముఖ్యంగా సమాజం పట్ల, పోలీస్ పట్ల చాలా అభిమానం. అందుకు ఆయన ప్రతి ఒక్క సాంగ్లో దాదాపు 3000 సాంగ్ పైన రాశారని చెప్పి తెలిసింది. ప్రతి ఒక్క సాంగ్లో కూడా ఏదో ఒక మీనింగ్ ఉంది. ఈ మధ్యలో చూస్తున్న సాంగ్స్కి ఆనే రాసిన సాంగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు ఎవరెవరు ఇంకా పెరుగుతున్న సినీ గే రచయితలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని సమాజాన్ని కూడా ఇన్స్పైర్ చేసే ఒక సాంగ్స్ని, మంచి మీనింగ్స్ ఉన్న సాంగ్స్ని రాయాలని చెప్పి నేను కోరుతున్నాను. నా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి, టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సార్కి ఘన నివాళులను అర్పిస్తున్నాను. లాస్ట్ మంతే పక్క కమర్షియల్లో టైటిల్ సాంగ్ రాయించాను. దాంట్లో ఒక లైను, అంటే మరణం గురించి ముందే తెలుసా అన్నట్టుగా ఈయన రాసిన ఒక లైను నాకు రాత్రి నుంచి అదే దీంట్లో ఉన్నాను. జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు, జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు అని సాంగ్ రాశారు. నిజంగా అంటే ఆ పాట మీద చాలా ట్రై చేసి ఎవరు కొంచెం కరెక్ట్గా నాకు ట్రిగ్గర్ అవ్వకపోతే సార్ దగ్గరికి ఫోన్ చేస్తే ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఆయనతో రాయించలేకపోయాను. అయినా సరే కొంచెం ధైర్యం చేసి వెళ్ళేసరికి ఆయన రాసిచ్చారనమాట ఒక్క 2 డేస్లోనే. నిజంగా అసలు ఇప్పటికీ రాత్రి ఆయన మాటలు నా దాంట్లో ఉన్న ఆయన పెట్టిన వాయిస్ మెసేజ్లన్నీ వింటూ తెలియకుండానే అసలు ఏదో మా ఇంటి పెద్ద కోల్పోయినంత ఫీలింగ్లో ఉంది. నిజంగా ఆయన లేని లోటు భర్తీ చేయలేంది. ఇంకా ఆయన మెమరీస్ అంటే ఆయన సాంగ్స్ వింటూ ఆయన పదాలతో మనతో పాటే ఉన్నారని అనుకోవడం తప్పించి ఇంకా అంతకు మించి ఏమీ లేదు. అసలు ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించలేదు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. కేవలం ఆయన సినిమా పాటల్లా కాకుండా ఒక సాహిత్యంలాగా దాన్ని పరిగణించి మొత్తం కథ వినేవారు. కథ మొత్తం విని ఆ పాటల సందర్భాలని 1కి 2 సార్లు చర్చించేవారు. మొన్న వేటూరు గారిని కోల్పోయిన బాధ ఇంకా మనకు పోలేదు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు. కాకపోతే వీళ్ళిద్దరు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ కూడా అలా కొనసాగుతూనే ఉంటుంది. భౌతికంగా శాస్త్రి గారు మనకి దూరం కావచ్చేమో కానీ ఆయన మనతో పంచుకున్న భావాలు మాత్రం నిరంతరం ఎప్పుడు మనతోనే ఉంటాయి, మనల్ని ముందుకు తీసుకెళ్తుంటాయి. ఈరోజు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.
ఆయన ఇండస్ట్రీకి సాహితీ రంగానికి చేసినటువంటి సేవ మామూలు సేవ కాదు. మరపు రానిది, వెలకట్టలేనిది. ఆయన లాంటి మనిషి మళ్ళీ రాడు అనటం అతిశయోక్తి కాదు. తను అనుకున్న పద్ధతిలో పాట రాయడం కోసం, విలువలు కాంప్రమైజ్ ఒకటి చేయడం కోసం తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి త్యాగం చేసి తపస్సు చేసి ప్రపంచానికి గొప్ప గొప్ప పాటలు అందించి ఇవాళ రోజున సడన్గా అంతర్ధానం అయిపోబోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. కానీ ఆయన మాటలే, ఆయన పాటలే మనకి స్వాంతన. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే మా కెరీర్లో మేము చాలామంది రైటర్లను చూసాం. ఒక ఆత్రేయ గారిని చూసాం, ఒక రైటర్ గారిని చూసాం, నారాయణ రెడ్డి గారిని చూసాం. అంటే వాళ్ళ రోజుల్లో సాహిత్యం వేరు, ఈ రోజుల్లో సాహిత్యం వేరు. అలాంటి ఈ రోజుల్లో అగ్రజుడు ఆయన సాహిత్యం, ఆయన పొందినటువంటి అవార్డులు, ఆయన పొందినటువంటి రివార్డులు ఒక ఎత్తు అయితే, ఈరోజు సీతారామ శాస్త్రి గారు లేదు అనటం సాహిత్యం చచ్చిపోయిందని మా ఫీలింగ్. తెలుగు నేర్చిన ప్రతి తెలుగువాడి మదిలో తనకంటూ ఒక ముద్రని ముద్రించుకు వెళ్ళినటువంటి మహనీయులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. తెలుగు జాతి సినిమా కోసం కాకుండా తెలుగు జాతి గర్వపడేలాగా తన కళాన్ని కదిలించినటువంటి గీత రచయిత, పద రచయిత, సాహితీకారుడు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఘనమైన నివాళిని అర్పిస్తూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలియజెప్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రార్థిస్తున్నాం.